జనరల్గా మనం చేసిన కర్మలు మనకే తిరిగి వస్తాయి అన్నది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కర్మ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనం మర్చిపోయినా కర్మలు మర్చిపోవు. సో ఆ పాస్ట్ కర్మల నుంచి ఏవైతే కొన్ని పెండింగ్ ఉండిపోతాయో ప్రతి జన్మలో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, or else you think of somebody and they text you. ఈ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ లాగా ఎన్ని రకాలు ఉన్నాయి? సోల్జర్ తను వార్ఫేర్లో వెళ్ళినప్పుడు ఈ జన్మలో అతను ఎలా పుట్టాడు అంటే తను ఆస్ట్రాలజీలో కర్మల రోల్ ఎలా ఉంటుందని హీ సపోజ్ టు కిల్ ఫ్యూ పీపుల్, బట్ నేచర్కి ఏంటి, ఒక మనిషిని చంపారు, ఆ మనిషికి మీకు సంబంధం లేదు. మీరు ఏదన్నా మనిషి తప్పు చేసినా తప్పు చేశాడు అని అనకూడదు. గ్రహాల ఫలితం వల్ల జరిగి ఉండొచ్చు. లెట్ ఇట్ బి ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ రాంగ్ కదా. సో నేచర్ నోస్ ఇట్. సో ఆ పనిష్మెంట్ని యూ హ్యావ్ సెడ్ వెంటనే కొడుతుందా లేకపోతే అది వెంటనే ఇవ్వాలా, ఏదో ఒక రూపంలో ఇవ్వడం. ఇట్ నీడ్ నాట్ బి నేను చంపానంటే నన్ను వాళ్ళు తిరిగి చంపాలనేసి ఏమీ లేదు. మీరు ఈ కర్మ చేశారు, ఫ్యూచర్లో అనుభవించిపోతున్నారు, ప్రిపేర్ అయిపోయి ఉండండి అని మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేయగలరు? వృషభ లగ్నంతో కొడితే వాళ్ళ లైఫ్లో ఫిమేల్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజీలో ప్రెడిక్ట్ చేయగలరా మీరు ఈ కర్మను ఫ్యూచర్లో అనుభవించబోతున్నారు అనేది? పంచమాధిపతి దశ వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ ద కర్మ ఆఫ్ యువర్ డీడ్స్ ఫ్రమ్ ది పాస్ట్ లైఫ్. హాయ్ రాధా గారు. హాయ్ రూపా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. You're looking very pretty. థ్యాంక్ యూ. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో కర్మల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. జనరల్గా మనం చేసిన కర్మలు మనకే తిరిగి వస్తాయి అన్నది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కర్మ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనం మర్చిపోయినా కర్మలు మర్చిపోవు అని వినేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో కర్మలు వెంటనే రియాక్షన్ చూపిస్తున్నాయి అని కూడా అంటున్నారు. అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆస్ట్రాలజీలో కర్మల రోల్ ఎలా ఉంటుందని ఒకటి, అండ్ ఆస్ట్రాలజీలో ప్రెడిక్ట్ చేయగలరా మీరు ఈ కర్మను ఫ్యూచర్లో అనుభవించబోతున్నారు అనేది? రైట్ రూపా, సో లెట్స్ డిస్కస్. ఎస్. సో ఆస్ట్రాలజీ మనము అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ మనము ఎలా పుట్టే టైంకే ఒక జాతక చక్రం మనం గీస్తూ ఉంటాము. సో దట్ ఈస్ ఆ టైంలో ప్లానటరీ పొజిషన్స్. సో నేను భావాలు కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. భావాలు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద రాశీస్, మూన్ సైన్ అని చెప్పాను. సో ఇందులో భావాలు అని చెప్పినప్పుడు 6th భావం ఏదైతే ఉంటుందో అది మన ప్రారబ్ధ కర్మని చూపిస్తుందన్నమాట. సో ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనము పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మని మనం ఏదైతే అనుభవించాలి అంటే ఒక పార్టే, మళ్ళీ మొత్తం కాదు. పాస్ట్లో మనం ఎన్నో కర్మలు, పాస్ట్ లైఫ్స్ మనము లైక్ వీఆర్ అవర్ మైథాలజీ అనండి లేదా స్క్రిప్చర్స్ అనండి, మనము ఏ విధంగా అయితే మనము వేదాలు వాట్ ఎవర్ ఏ విధంగా అయితే మనం పెరిగామో మనం ఆల్రెడీ వి ఎన్కౌంటర్ లైక్ మనకి జన్మలు ఉంటాయి అనేసి. సో లాస్ట్ ప్రీవియస్ జన్మ నీడ్ నాట్ బి అ హ్యూమన్ జన్మ, హ్యూమన్గానే ఉన్నామనేసి ఏం లేదు, మనిషిగా పుట్టాము అని. సో యాజ్ అన్ యానిమల్గా కూడా మనం పుట్టినప్పుడు అక్యుములేట్ కొన్ని కర్మలు అవుతూ ఉంటాయి అన్నమాట. అనుకోకుండా అది లెట్ ఇట్ బీ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పాస్ట్ కర్మ ఈజ్ పాస్ట్ కర్మ. సో ఆ పాస్ట్ కర్మల్లోంచి ఏవైతే కొన్ని పెండింగ్ ఉండిపోతాయో కొంచెం పార్టే, మళ్ళీ కంప్లీట్గా కాదు, ఆ కొంచెం పార్ట్ని మనము ఏదైతే ఇంబైబ్ చేసుకొని మనం జన్మిస్తామో అది మనము 6th హౌస్ నుంచి చూస్తాము, 6వ భావం నుంచి చూస్తాము. సో మనము ఏ కర్మతో పుట్టాము, మనం ఎందుకు పుట్టాము, మనం ఏం సాధించడానికి పుట్టాము. సో ఇదన్నీ అంటే మన లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆర్ఎల్స్ మనం కొన్ని తప్పులు చేస్తాము, చెయ్యొద్దు అని అనుకున్నా కూడా అవి జరిగిపోతాయి, సమ్ ఆర్ ద అదర్ వే ఇట్ హ్యాపెన్స్. సో అలాంటప్పుడు ఎందుకు అంటే వీ హ్యావ్ అక్యుములేటెడ్ సమ్ కర్మ ఇన్ ద పాస్ట్, అవి పెండింగ్ ఉంటాయి. ఆ పెండింగ్ కర్మాస్ని మనము ఫుల్ఫిల్ చేయడానికే ఈ జన్మలో కొంచెం పాటితో పుడతామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రారబ్ధ కర్మ. సో కర్మలో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మాస్ ఆర్ దేర్. ఓ రకాలు ఉన్నాయా? సో కర్మని ఎలా మనము వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ లైక్ కర్మ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సంచిత కర్మ అనేసి పాస్ట్లో సమ్ ఆఫ్ ఆల్ గుడ్ బ్యాడ్ కర్మాస్ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పానో, లైక్ మనం ఎన్నో జన్మలు ఉంటాయి, ఎన్నో కర్మాస్ మనము అక్యుములేట్ చేసి ఉంటాము, గుడ్ బ్యాడ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ గుడ్ బ్యాడ్ ఎవ్రీ కర్మాస్ని మనము ఏమని పిలుస్తామంటే సంచిత కర్మ. సో అండ్ అది ఎక్కడ ఉంటుంది స్టోర్ అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ప్రతి జన్మలో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ వీఆర్ లైక్ అన్ యానిమల్, సర్టన్ టైమ్స్ మన ఇంట్లో ఒక పెట్ని మనం పెంచుకుంటూ ఉంటాము, రైట్? సో దెర్ ఈస్ సమ్ పెండింగ్ కర్మ విత్ దట్ యానిమల్ ఆల్సో. ఏదో బంధం డెఫినెట్లీ ఉంటుంది. అది ఒక హ్యూమన్ రూపంలో మనం లాస్ట్లో తను హ్యూమన్ రూపంలో ఉండి ఉండొచ్చు, మనం తనకి యానిమల్గా ఉండి ఉండొచ్చు, వీ డోంట్ నో ఇట్. బట్ అదంతా సబ్ కాన్షియస్ మైండ్లో రూట్ అయి ఉంటుంది. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అండ్ లైక్ పెట్. ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇట్ విల్ బి వెరీ గుడ్, బట్ పనమ్మాయి రోజు వస్తూనే ఉంటుంది, అయినా కోపం వస్తుంది. వాక్ చేసడానికి తీసుకెళ్తుంటే తను ఎదురుపడినా అర్చేస్తుంది, ఎవ్రీడే చూస్తూనే ఉంటుంది, అయినా కూడా. సో ఇట్ హ్యాస్ సంథింగ్ ఇన్ హిట్స్ సబ్ కాన్షియస్ మైండ్, సమ్ నెగటివ్ ఆర్ వాట్ ఎవర్ ఫర్ ఆ యానిమల్కి ఒక నెగటివ్ ఎమోషన్ అది. సో మనం దాన్ని ఏమీ చేయలేమన్నమాట. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కెన్ చేంజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ అది ఇట్స్ కర్మ. సో ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం చేసిన గుడ్ బ్యాడ్ ఒకసారి డ్రీమ్స్ వచ్చాయి అనుకుంటాం, రైట్? సో అవి సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటాయి. సో అంటే అవి మనకి సమ్ జన్మలో అవి ఒక ప్యాటర్న్గా ఉండొచ్చు. ఓకే. సో అలా కొన్ని కేటగరైజ్ చేస్తూ ఉంటాం. కొంతమందిని చూసినా మనకి చాలా సిమిలర్గా అనిపిస్తుంది. ఎస్, టెలిపతి. ఒకసారి యూ జస్ట్ మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, అండ్ ఒకేసారి సడన్గా మనం అనేస్తూ ఉంటాము. ఆర్ ఎల్స్ యూ థింక్ ఆఫ్ సంబడి అండ్ దే టెక్స్ట్ యూ. ఇట్లాంటి కొన్ని ప్యాటర్న్స్ జరుగుతాయి. సో ఇవన్నీ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. సో దట్ ఈస్ సంచిత కర్మ. ఈ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ లాగా ఎన్ని రకాలు ఉన్నాయి మ్యామ్? సో సంచిత కర్మ అక్యుములేటెడ్ కర్మాస్, రైట్? ప్రారబ్ధ కర్మ ఈ అక్యుములేటెడ్ కర్మ నుంచి ఒక చిన్న పార్ట్తో ఈ జన్మలో మనం పుట్టామన్నమాట. సో దట్ ఈస్ ప్రారబ్ధ కర్మ. నౌ క్రియామాన కర్మ అంటే ఈ ప్రారబ్ధ కర్మని మనం ఏదైతే మనము వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్, సో మనం చేస్తూ ఉన్నాం కదా, సో దట్ ఈస్ క్రియామాన కర్మ. ఇందులో చేస్తూ ఉండగా మనం మళ్ళీ గుడ్ బ్యాడ్ అక్యుములేట్ చేస్తూనే ఉంటాం, రైట్? ఏదైతే మనం చేస్తున్నామో దట్ ఈస్ క్రియామాన కర్మ, మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటున్నాం ఇన్ దిస్ జన్మ, రైట్? ద యాక్షన్స్ ఆగామి కర్మ అంటారు. ఓకే, దట్ ఈస్ ఎలాంటి యాక్షన్స్తో అది చేస్తున్నాము. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. గుడ్ డీడ్స్తో చేస్తున్నామా, బ్యాడ్ డీడ్స్తో చేస్తున్నామా? సో సపోజ్ ఐఎమ్ స్కోల్డింగ్ మై చైల్డ్. సో జస్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ, ఎందుకంటే అది ఏ ఇంటెన్షన్స్తో చేస్తున్నాం. వాడికి మంచి జరగాలని తిడుతున్నా లేదా మనస్ఫూర్తిగా కోపంతో తిడుతున్నాం. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. యాక్షన్ ఇస్ దేర్, రైట్? ద యాక్షన్ డిఫైన్స్ యువర్ క్రియామాన కర్మ. సో ఇప్పుడు అది బ్యాడ్గా మనం క్రియేట్ చేస్తున్నామా, అది నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నామా? ఆ చైల్డ్ పట్ల ఈరోజు నేను హూఎవర్, ఇప్పుడు స్కూల్ టీచర్ అనుకోండి, నేను దెర్ విల్ బి మెనీ కిడ్స్. సో ఈరోజు ఒక కిడ్ని మనం అరవచ్చు, అండ్ సమ్ టైమ్స్ ఐ మే నాట్ స్కోల్డ్ సమ్ అదర్ స్కూల్ చిల్డ్రన్, రైట్? సో ఇది నేను ఏ ఇంటెన్షన్తో, ఏ యాక్షన్స్తో, అవి ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్. And I also give another example here. Soldier. Let us take a soldier. Okay, and soldier tanu warfare lo వెళ్ళినప్పుడు, because it is his duty. ఈ జన్మలో అతను ఎలా పుట్టాడు అంటే తన ప్రారబ్ధ కర్మ ఏంటంటే he is supposed to kill few people. తప్పదు తన వార్ఫేర్,
అది డ్యూటీ. సో మనం ఏం చేస్తున్నాము, అలా ఆ వార్ఫేర్లో తను ఎవరినైనా చంపితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సత్కరిస్తుంది విత్ మెడల్స్. కరెక్ట్. రైట్. సో తనకి ఈ యాక్ట్ చేసినందుకు ఏమవుతుంది, దే ఆర్ గివింగ్ క్రెడిట్స్, పాజిటివ్ ఇస్తుంది. కానీ నేచర్కి అది ఏమవుతుంది, తప్పు కదా. ఓకే, ద యాక్షన్ ఈస్ హీఈస్ డూయింగ్ హిస్ డ్యూయింగ్, అందుకే పుట్టాడు. దట్ ఈస్ ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు క్రియామాన కర్మలో ఏమవుతుందంటే తన యాక్షన్స్ కూడా నార్మలే, తనకేమీ నెగటివ్గా చేయాలని లేదు. బట్ నేచర్కి ఏంటి, ఒక మనిషిని చంపావు, ఆ మనిషికి నీకు సంబంధం లేదు, రైట్, యూ డోంట్ హ్యావ్. బట్ ఆ మనిషికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో అది మనకి తగులుద్ది ఏ ఇంటెన్షన్తో చేసినా కూడా. ఎలా చేసినా కిల్లింగ్ ఈజ్ అ కిల్లింగ్, యూఆర్ కిల్లింగ్, రైట్. సో వీఆర్ నాన్ వెజ్ ఈటర్స్ ఉంటారు, తినాలని తింటున్నాం మనము, బికాజ్ వీఆర్ ఓమ్నివోరస్ అన్నప్పుడు వి విల్ ఈట్ బోత్ ప్లాంట్ అండ్ ఆల్సో యానిమల్. సో అది మనం పుట్టాం అలాగా. సో మనకి అది తప్పు ఒప్పు అని మనకు తెలియదు, మనం చేస్తున్నాము. సో అది యాడ్ ఆన్ అవుతుంది. సో యాడ్ ఆన్ అయినప్పుడు అది మనం మళ్ళీ క్రియామాన కర్మలో మనము యాడ్ అవుతుంది. అది ఏ యాక్షన్స్తో చేసాము, మనం ఒక నెగిటివ్ ఇంటెన్షన్తో చేయనప్పుడు అది కొంచెం తగ్గుతుందేమో. అది దట్ జడ్జ్మెంట్ ఈస్ బీన్ గివెన్ బై ద యూనివర్స్. ఇట్స్ నాట్ వీ దట్ హూ గివ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోల్జర్ అయితే మనం మెడల్తో సత్కరిస్తున్నాము. అదే ఇఫ్ అ నార్మల్ మ్యాన్ ఆర్ ఉమెన్, వాట్ ఎవర్, మ్యాన్ అన్నప్పుడు హ్యూమన్ బీయింగ్ ఎవరినన్నా చంపారనుకో, కోపమే కాదు, యాక్సిడెంటల్గా కూడా మనము అనుకోము. రోడ్ మీద వెళ్తున్నాము, బై డిఫాల్ట్ ఏదో జరిగేసి మనము హిట్ చేసేస్తున్నాము, యాక్సిడెంట్ అయింది, అదేమి కావాలని కూడా చేయలేదు. జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ అలా చేసాము. బట్ కోర్ట్ ఏం చేస్తుంది, శిక్ష అయితే ఇస్తుంది కదా, అది యాక్సిడెంటల్ డెత్ కానివ్వండి ఏదైనా. సో మనమే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ని ఒక క్రైమ్, అది చంపడం వరకే మనం తీసుకుందాము. దానికి కూడా ఒక సోల్జర్ చేస్తే వీఆర్ మెరిట్స్ ఇస్తున్నాము, ఒక యాక్సిడెంట్ అయితే శిక్ష ఇస్తున్నాము, అంటే ఒక రేంజ్ ఆఫ్ శిక్ష ఉంటుంది దానికి. అండ్ వెన్ ఇంటెన్షనల్లీ ఎవరైనా కిల్ చేశారనుకో, సో దట్ ఈస్ అ కిల్లింగ్, దిస్ ఈస్ అ కిల్లింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కిల్లింగ్. దీనికి ఒక మనము పనిష్మెంట్ ఇస్తున్నాం. బట్ ద ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అగైన్ మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్సే మనము ఒక్కొక్క లెవెల్కి ఒక పనిష్మెంట్స్ అనేసి మనం డిసైడ్ చేసినప్పుడు డెఫినెట్లీ యూనివర్స్ కూడా అలాగే ఏదో ఒకలాగా ఆ పనిష్మెంట్కి రివార్డ్ అనే అనాలి. ఆ తప్పు జరిగినందుకు రివార్డే అంటాం. ఎందుకంటే ఆస్ట్రాలజీలో దోషం అనేది ఉండదు. నాగదోషం అంటారు, సర్పదోషం, కుజ దోషం ఇలా అంటారు. నో, ఇట్స్ కుజ యోగం. ఓకే, దోషం అని అసలు మెన్షన్ చెయ్యకూడదు, అసలు లేదు టెక్స్ట్లో. ఇట్ ఈస్ యోగా, బికాజ్ యూ డిడ్ నాట్ డూ ఇట్, రైట్. ఆ ప్లానెట్స్, ఒక యూనివర్స్ క్రియేషన్ నేను దోషం అని ఎట్లా అంటావు? మనిషి పుట్టడం కాదు, కాస్మిక్ సైట్లోనే అట్లా ఉంది కదా. సో దాన్ని వీ షుడెంట్ కదా, యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ గాడ్ కదా. ఇఫ్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ దోష అంటే ఇట్స్ రాంగ్. సో యూ షుడెంట్ కాల్ ఇట్. మనం ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా రిమెంబర్, మీరు ఏదన్నా మనిషి తప్పు చేసినా తప్పు చేశాడు అని అనకూడదు, గ్రహాల ఫలితం వల్ల జరిగి ఉండొచ్చు అని అన్నారు. అంటే తప్పు చేశాడు, అది తప్పే, ఓకే, బట్ అది బికాస్ ఆఫ్ ద ప్లానెటరీ కాంబినేషన్స్ వలన అలా జరిగాయి. అండ్ అలా జరిగినందుకు, సో యాజ్ అ సైకాలజిస్ట్ ఆర్ ఇప్పుడు మనకి సో మెనీ లైక్ ఎంత ఎన్కౌంటర్స్ చేసినా కూడా, ఎంత తప్పు చేసి ఎలాంటి ఎన్కౌంటర్స్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఇట్ ఈస్ అ హ్యూమన్కి రైట్ ఉంది, రైట్ టు లైఫ్ అనేది ఉంది. సో హూ ఆర్ యూ టు కిల్? ఆ పర్స్పెక్టివ్ అనుకున్నప్పుడు ఈవెన్ అ సోల్జర్ ఈజ్ రాంగ్ టు కిల్. అంటే అది లెట్ ఇట్ బి ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ రాంగ్ కదా. సో నేచర్ నోస్ ఇట్. సో ఆ పనిష్మెంట్ని యూ హ్యావ్ సెడ్ వెంటనే కొడుతుందా లేకపోతే తర్వాత మనకి నెక్స్ట్ తెలుస్తుందా అంటే అది వెంటనే ఇవ్వాలా
ఏదో ఒక రూపంలో ఇవ్వడం. ఇట్ నీడ్ నాట్ బి నేను చంపానంటే నన్ను వాళ్ళు తిరిగి చంపాలనేసి ఏమీ లేదు. మేబీ ఆ కర్సెస్ ఫ్రమ్ అదర్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవి ఉంటాయి కదా, అది ఇదే జన్మలో అనుభవించడమా లేకపోతే నెక్స్ట్ జన్మలో అనుభవించాలా అన్నది ఈజ్ ఆల్సో గవర్న్డ్ బై ది యూనివర్స్ ఓన్లీ. సో సమ్ టైమ్స్ అనిపిస్తుంది, మనము అనుకుంటూ ఉంటాము, ఒక బ్యాడ్ ఇన్స్టెన్స్ జరిగిందనుకో, ఆ రోజు నువ్వు అలా చేసావు కదా, దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ ఫేస్డ్ రిటర్న్ వచ్చింది. సో మేబీ అది దీని గురించే రిటర్న్ వచ్చిందా లేదంటే పాస్ట్ జన్మలో ఉన్న పెండింగ్ కర్మది మనకి రిటర్న్ వచ్చిందా అన్నది వీ కాన్ సే ఇట్ అనమాట. రైట్. కానీ ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనేది లేదని, ఇక ఇప్పుడు చేసింది కొన్ని రోజుల్లోనే తిరిగి పొందుతున్నాము అన్న భయం జనాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాటుకుపోయింది. ఎక్కువగా ఎందుకు నాటుకుపోతుందంటే మనం చేసేవి కూడా అలాగే ఉన్నాయి. సి బికాస్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నది ఇట్ ఈస్ కమింగ్ వెరీ, మన సబ్కాన్షియస్ మైండ్కి ఏంటి, మన కాన్షియస్ మైండ్కే తెలుసు వీఆర్ డూయింగ్ రాంగ్. సో వాట్ ఎవర్ వీఆర్ వెన్ ఇట్స్ లైక్ యూ నో ఇట్, ఎస్ దిస్ ఈజ్ రాంగ్, సో ఇమీడియట్లీ కొన్ని తప్పు మనకు కూడా అవి తిరిగి తగులుతూ ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ లైక్ ప్రీవియస్లీ, దిస్ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్ విత్ కొంచెం స్ట్రెంగ్త్ తక్కువతో స్టార్ట్ అయింది, కుజుని శక్తి లేదు, లైక్ బలం లేదు, సో హీఈస్ ఆల్సో వీక్ అనేసి. అలాంటి టైంలో ఏమైపోతుందంటే మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, సో మనం చేసిన తప్పులకి ఇవి దెబ్బలు అనేసి అనుకుంటున్నాము. సో అలా అనుకోవడం కూడా సర్టెన్ టైమ్స్ ఈజ్ వెరీ గుడ్, బికాజ్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ వెరీ గుడ్ కదా, రాదర్ కమిటింగ్. ఎప్పుడు మిస్టేక్స్ కమిట్ చేస్తే ఒకసారి అయితే పొరపాటు, కానీ మళ్ళీ తప్పు, అది తప్పే ఖచ్చితంగా. సో దానికి డెఫినెట్లీ రియాక్షన్ ఉంటుంది. రైట్. దెన్ నేను ఆస్ట్రాలజీలో మీరు ఈ కర్మ చేశారు, ఫ్యూచర్లో అనుభవించిపోతున్నారు, ప్రిపేర్ అయిపోయి ఉండండి అని మీరేమైనా ప్రెడిక్ట్ చేయగలరా? 6th house నుంచి, ఇంతకుముందు చెప్పాను కదా 6th house. సో 6th house షోస్ యువర్ ప్రారబ్ధ కర్మ, లైక్ వాట్ ఆల్ ది అక్యుములేటెడ్ కర్మాస్లోంచి కొంచెం పార్ట్ ఏదైతే మనం తీసుకొని ఈ జన్మలో మనము జన్మించామో, సో అది 6th house నుంచి ప్రెడిక్షన్ చేస్తారు. సో ఏదైనా ఒక రాశి, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు 6th house ఫాల్ అవ్వేవి ఒక 2 రాశి 2 అసెండెంట్స్ చెప్పుకుందాము. ఇంట్రెస్టింగ్ ఎందుకు ఇది తీసుకున్నానంటే, టారస్ అసెండెంట్ అంటే మనకి వృషభంకి మళ్ళీ 6th వచ్చేది తుల. సో వృషభంకి అధిపతి లార్డ్ ఇస్ వీనస్, శుక్రుడు. అలాగే తులాకి కూడా అధిపతి శుక్రుడే. ఓకే. సో దీస్ పీపుల్, ద పర్సన్ బార్న్ విత్ ఫస్ట్ హౌస్, వృషభంతో మనము ఇఫ్ సంబడీ ఈస్ బార్న్ విత్ టారస్ అసెండెంట్, వృషభ లగ్నంతో పొడితే ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రారబ్ధ కర్మ ఈజ్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ఫీమేల్స్. మోస్ట్లీ బ్రేకప్స్ అనే కదా, ఫీమేల్, ఇట్ క్యాన్ బి మదర్, స్టార్టింగ్ ఇంకా పుట్టినప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో ఫీమేల్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫీమేల్ డామినేషన్ కూడా అనుకోవచ్చు. అది ఎందుకు, లైక్ ఐ టెల్ యూ, మళ్ళీ చార్ట్లో వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ఈజ్ ప్లేస్డ్ విత్ సమ్ అదర్ మ్యాలఫిక్ ప్లానెట్, సో పెయిన్ఫుల్ ఉంటాయి. సో విత్ మూన్ ఉందనుకోండి, సో అండ్ దీస్ పీపుల్ విల్ గెట్ బ్యూటిఫుల్ స్పౌస్ అంటున్నాను, ఎందుకంటే ఫీమేల్ కానివ్వండి మేల్ కానివ్వండి, దిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్పౌస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆల్. సో ఈ శుక్రుడు అండ్ ఈ 6th హౌస్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలఫిక్ ప్లానెట్, కార్మిక్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, వెరీ ఇంటెన్స్ ఉంటుంది అది. ఇంకా 6th house ఇస్ ఎనిమీస్ హౌస్ కూడా అనుకుందాం మనము. సో ఆ టైంలో బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వెన్ మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటే, సపోజ్ రాహు ఉన్నాడు అనుకోండి అక్కడ, సో ఎలాంటి మిస్టేక్స్ చేసినా ఆర్ ఎల్స్ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్కి వచ్చినా రాహు హెల్ప్ దెమ్, బికాజ్ రాహు ఈజ్ మ్యానిపులేటివ్.
ఈ పర్సన్ అనుకోండి నేను ఇలా చెయ్యాలి అనేసి వాడు రాహు చేసేస్తాడు. will do it అనమాట. సో ఒక కోర్టు కేసు వచ్చింది అనుకోండి వాళ్ళకి. సో ఆ టైంలో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జోడియాక్, రాశి ఏదైనా అవ్వనివ్వండి, అది తుల కానివ్వండి, మేషం కానివ్వండి, ఏ రాశి ఏది ఉన్నా కూడా రాహు 6th హౌస్లో ఉంటే బెనిఫిట్ ఏంటంటే కాంపిటీషన్స్లో దే విల్ విన్. సో దే హ్యావ్ దట్ థింగ్. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక స్మాల్ చైల్డ్ ఏం చదివింది ఏం చదవలేదు వి డోంట్ నో, బట్ హర్ చార్ట్ హ్యాస్ రాహు డామినెన్స్. ఓకే. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తెలుగు సబ్జెక్ట్ అస్సలు రాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఏమైందంటే నాకు అర్థమైపోయిందా? ఏం అర్థమైపోయింది? ఏ ఆప్షన్ తీసుకున్నా రైట్ అయిపోతుంది. గుర్తులు పెట్టేసి వచ్చింది. అవుట్ ఆఫ్ 20 18 మార్క్స్ వచ్చేసాయి. 18 మార్క్స్ ఎలా వచ్చాయి అన్నది క్వశ్చన్ అనమాట. సో అలా షీ హ్యాస్ దట్ థింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేర్చుకున్నామా నేర్చుకోలేదా, అండ్ అది దశ కూడా మళ్ళీ. ఓకే. సో ఇఫ్ దశ ఈజ్ హెల్పింగ్ దెమ్, సో ప్రారబ్ధ కర్మ అనేది మనం ఏ కర్మతో అయితే పుట్టామో ఆ కర్మని మనము ఫుల్ఫిల్ చేయడానికి ఈజీగా అవుతుంది పాజిటివ్ దశ వస్తే. ఓకే. సో ఈ పాజిటివ్ దశలో 5th లార్డ్ 5th హౌస్కి పంచమ స్థానం ఏదైతే ఉంటుందో పంచమాధిపతి దశ గనక నడుస్తుంది అనుకోండి, చాలా పాజిటివ్స్ అవుతాయి. ఎందుకంటే పంచమ స్థానం ఇస్ అవర్ గుడ్ కర్మాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్. ఓ, కానీ ఈ దశలు మారుతూ ఉంటాయి కదా. దశలు మారుతాయి. అది పంచమ స్థానానికి అధిపతి ఏదైతే ఉంటుందో ఆ దశ కనుక వచ్చిందనుకోండి, దెన్ ఇప్పుడు మనం అనుకున్నట్టు టారస్ అసెండెన్స్ అనుకున్నాం, వృషభ లగ్నం అనుకున్నాం. సో వాళ్ళకి ఏమైపోతుంది, ఇది ఇక్కడ మర్క్యూరీ దశ వచ్చింది అనుకోండి, బుధ మహాదశ వచ్చింది. సో బుధ మహాదశ వచ్చింది, వర్గో, 5th హౌస్ విల్ బి వర్గో. సో బుధ మహాదశ వస్తే దే ఆర్ లైక్ దే విల్ హ్యావ్ వెరీ గుడ్ లైఫ్. ఓకే. పుట్టిన టైంలో, పుట్టిన టైం అనే కాదు, ఇఫ్ అది ఒక క్యారీ అవుతుంది. ఒక బుధ మహాదశ చిన్నప్పటి నుంచి లైక్ శని దశ వచ్చింది. శని ఈజ్ డెఫినెట్లీ పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ అని కాదు, కానీ బాధ అనిపిస్తుంది మనకి, బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ డిసిప్లిన్డ్. సో వీ వోంట్ లైక్ డిసిప్లిన్ కదా. సో డిసిప్లిన్ ఇష్టపడడం కాబట్టి వీ విల్ ఫీల్ ఇట్ వెరీ టఫ్. అండ్ తను ఇచ్చేది కూడా చాలా హార్ష్గా కూడా ఇస్తూ ఉంటాడు, బికాస్ హీ వాంట్స్ యూ టు లుక్ అట్ ద రియాలిటీ. రియల్ లైఫ్ చూడాలి, కానీ ఏ ఇల్యూజన్స్లోనో ఎక్కడో అట్లా బతకూడదు. సో ఇది రియల్ లైఫ్, సో ఇలా బతకాలి. సో అనేసి మనకి ఇట్ గివ్స్ మంచి టీచింగ్స్ ఇస్తూ ఉంటాడు. సో 5th లార్డ్ ఎందుకు నేను చెప్పానంటే 5th హౌస్లో 6th హౌస్ ఎనీహౌ ఇట్స్ అ ప్రారబ్ధ కర్మ, గుడ్ ఓ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో గుడ్ ఎప్పుడు జరుగుతుంది అంటే పంచమాధిపతి దశ జరిగినప్పుడు గుడ్, ఓకే, లైక్ గుడ్ లైఫ్ ఉంటుంది. సో సడన్గా ర్యాగ్స్ నుంచి రిచెస్ అవ్వారు అని అంటాం కదా. అవును. సో పంచమాధిపతి దశ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ద కర్మ ఆఫ్ యువర్ గుడ్ డీడ్స్ ఫ్రమ్ ది పాస్ట్ లైఫ్. సో ఆ దశలో ఏంటి, ఆ దశలో ఏం కన్సిడర్ అవుతుందంటే ఓన్లీ గుడ్ డీడ్సే కన్సిడర్ అవుతుంది. ఓకే. బ్యాడ్ డీడ్స్ కన్సిడర్ అవ్వవు. సో గుడ్ డీడ్స్కి వచ్చే రిజల్ట్ పంచమాధిపతి దశలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. రైట్. సో ఇలా వీ క్యాన్ నో లైక్ మనకి ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, సో మనం చేసిన గుడ్ డీడ్స్కి ఎప్పుడు మనకు వస్తుంది, అండ్ వెన్ వీ విల్ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఈవెంట్స్. సో శని మహాదశ వచ్చిందనుకోండి, ఆ టైంలో మనం చేసిన నెగటివ్ కర్మాస్కి ఒక విధంగా సఫరింగ్ని ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యూటీ ఎలా ఉంటుందంటే ఆల్ ద టైమ్ ఈ పర్టికులర్ సినారియో నేను చెప్పిన, నాట్ ఇన్ ఎవ్రీ చార్ట్ ఈజ్ డిఫరెంట్. సో డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. సో ఒక సమ్వన్ హ్యాడ్ అ శని మహాదశ అండ్ దెన్ వాళ్ళకి పంచమాధిపతి దశ కనుక స్టార్ట్ అవ్వింది అనుకోండి,
దట్ ఈస్ ఇమీడియట్లీ ఏమొస్తుందంటే అది మర్క్యూరీ అనుకోండి, శని తర్వాత మర్క్యూరీ దశ వస్తుంది, బుధ మహాదశ వస్తుంది. సో దెన్ దే విల్ హ్యావ్ అ వెరీ గ్లోరియస్ లైఫ్. అండ్ పంచమ స్థానం ఈస్ దే గివ్ నేమ్, ఫేమ్, పాలిటిక్స్ కూడా. సో పొలిటికల్ లైఫ్, నేమ్, ఫేమ్, ఇంకా చాలా క్రియేటివిటీ, ఎడ్యుకేషన్, సమ్ రీసెర్చ్ పేపర్స్ రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే మన ఒక ఏజ్ తర్వాత, ఎందుకంటే చిన్నప్పుడు ఆ దశ వచ్చేస్తే దే విల్ హ్యావ్ చిన్నపిల్లలుగానే ఉండిపోతారు. సో లేటర్ దే హ్యావ్ టు ఫేస్ ది రియాలిటీస్ ఉంటుంది. సో ఒక్కొక్క ఫేస్ ఆఫ్ లైఫ్ ఇట్లా డిజైన్ అయి ఉంటుందన్నమాట. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.